బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం. నెలకో రాశి చొప్పున సూర్య భగవానుడు ఏడాది మొత్తం 12 రాశుల్లో సంచరిస్తాడు. రాశి మారిన ప్రతిసారి సంక్రమణం అని అంటారు. కానీ ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచరించేటప్పుడు మాత్రం పెద్ద పండుగ జరుపుకుంటారు. 3 రోజుల పాటు సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. దక్షిణ దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకొని పుష్యమాసంలో ఉత్తర దిక్కుగా సంచరిస్తాడు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలమని పిలుస్తారు. సూర్యుడి గమనం మారడం అప్పటి వరకు ఉన్న వాతావరణంలో పూర్తిగా మార్పులు చోటు చేసుకుంటాయి. సంక్రాంతిని సౌరమానం ప్రకారం చేసుకుంటాం కాబట్టి పండుగ తేదీల్లో పెద్దగా మార్పులుండవు. సంక్రాంతి సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యంతో గాదెలతో పాటు రైతులు మనసు నిండుగా ఉంటుంది. ఇంటికి చేరిన కొత్త బియ్యంతో అన్నం వండుకొని తినరు, ఎందుకంటే కొత్త బియ్యం అరగదు కాబట్టి. అందుకే వాటికి బెల్లం జోడించి పరమాన్నం, అప్పాలు, అరిసెలు, సకినాలు చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే పిండి వంటలు చేసుకున్నట్టుగా ఉంటుంది. జీర్ణ సమస్యలు తలెత్తవు. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు. అందుకే పొంగలని పిలుస్తారు. మరోవైపు పంటని చేతికందించిన భగవంతుడికి కృతజ్ఞతగా అన్నీ చేసి నైవేద్యం పెట్టి ప్రకృతిని, పశువులను పూజిస్తారు. సంక్రాంతి రోజు చేసే పిండి వంటలన్నింటిలో నువ్వులు ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. చాలా రాష్ట్రాల్లో నువ్వులతోనే పిండి వంటలు చేసి పంచుకుంటారు. కొందరు నువ్వులను శనికి రూపంగా భావిస్తారు. కానీ చాలా ప్రాంతాల్లో సంక్రాంతి సమయంలో నువ్వులను తప్పనిసరిగా వినియోగిస్తూ ఉంటారు. నువ్వులు వాడకం వెనుక ఆరోగ్య రహస్యాలెన్నో ఉన్నాయి. నువ్వులలో ఉండే అధిక పోషకాల వల్ల ఒంటికి బాగా వేడి చేస్తోంది. అందుకే ఆహారంలో నువ్వులు పెద్దగా వాడరు. కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ సమయంలో నువ్వులని తినటం వల్ల మారుతున్న వాతావరణానికి అనుగుణంగా శరీరాన్ని అలవాటు చేసినట్లవుతుంది. సృజనాత్మకతని వెలికి తీసే ముగ్గులు, బొమ్మల కొలువులు, గాలిపటాలు, గొబ్బిళ్లు ఇలా సంక్రాంతి సందర్భంగా పాటించే ప్రతి పద్ధతి అద్భుతంగా అనిపిస్తోంది. అందుకే ఆ 3 రోజులు మాత్రమే కాదు, నెల రోజుల ముందు నుంచి సందడి మొదలైపోతుంది. ఎప్పుడూ నేనే అనే భావన కన్నా నలుగురిలో మనం అనే భావన అంతులేని ఆనందాన్నిస్తుంది. సంక్రాంతి పరమార్థం కూడా అదే. మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవటమే అసలైన పండగ. పంటలు పండి ధాన్యం ఇళ్లకి చేరుకునే సంక్రాంతి సమయంలో దానం చేయటం చాలా మంచిదని చెప్తూ ఉంటారు. హరిదాసులు, బుడబుక్కల వారు, గంగిరెద్దులను ఆడించేవారు, ఇలా పండగ శోభను పెంచేవారెందరో. వీళ్ళందరికీ తోచిన సహాయం చేసి ఆ భగవంతుడికి సహాయం చేసినట్లుగా భావిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.